విజయనగరం జిల్లా దత్తిరాచేరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. 4 గ్రామాల్లో 6 కోట్లతో పలు బీటీ రోడ్లు, బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేశారు. భోజరాజపురం గ్రామానికి కొన్నేళ్లుగా రహదారి సౌకర్యం లేదు. ఆ గ్రామానికి దాదాపు 400కు పైగా జనాభా నివసిస్తుంటారు. రహదారి సౌకర్యాన్ని కల్పించాలని 2024 అసెంబ్లీ ఎన్నికలను సైతం బహిష్కరించారు ఆ గ్రామస్తులంతా. ఎట్టకేలకు మంత్రి కొండపల్లి చొరవతో ఆ భోజరాజపురానికి రహదారి కష్టాలు తీరాయి. ఈ గ్రామంలో సుమారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి రోడ్డు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఈ గ్రామంలో కూడా మన ఎలక్షన్స్కి ఈ గ్రామస్తులందరూ కూడా ఎలక్షన్స్ బాయ్కాట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మీద, ప్రజా నాయకుల మీద నమ్మకం కోల్పోయామని ఆ రోజు ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి ఎవరు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. మరి ఆ రోజు వాళ్ళు తీసుకున్నట్టు నిర్ణయాన్ని నేను గౌరవించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి రోడ్ వేసి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని మళ్ళీ ఆ ఊర్లోకి రావాలన్న ఒక ఆలోచనతో నేను అనుకున్నాను. మరి అదే దశగా వచ్చిన వెంటనే రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్ శాంక్షన్ చేసి వెంటనే పనులు కూడా వేగవంతం చేసి కంప్లీట్ చేయడం జరిగింది. సంవత్సరం లోపలే రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అది ఈరోజు నేను ఆ గ్రామానికి మళ్ళీ విజిట్ చేసి ఈ గ్రామానికి ఈ రోడ్డు ఓపెనింగ్ కోసం రావడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీస నిత్యావసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా చూశారు. ఏ గ్రామం వెళ్ళినా కూడా చిన్న చిన్న కాలువలు కానీ, ఒక ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి కూడా ఆలోచించకుండా, ఒక డ్రింకింగ్ వాటర్ కూడా కనీసం మెయింటైన్ చేయకుండా గత పాలకులు చేసినటువంటి దారుణమైన పరిపాలనలో వాళ్ళు చూసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలు అందరూ కూడా ఈరోజు ఈ గ్రామం లాగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పక్క గ్రామం గడసంలో కూడా వెళ్ళాను. ఆ గ్రామంలో కూడా ఒక ఆరో ప్లాంట్, అలాగే ఒక 65 lakhs వర్క్స్ ఏవైతున్నా అవి కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. పుట్టిగా ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. కనీసం మా నాన్నల నుంచి తాతల వరకు ఇప్పుడు వరకు రోడ్డు అనేది లేదు. మేము చాలా పోరాటం ఆడాం రోడ్డు కోసం, కానీ ఓట్లు వేసుకోవడం కానీ రోడ్డు వేయడం లేదు. దానికి శంకుస్థాపనలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం, వెళ్ళిపోవడం ఇదే పరిస్థితి. కానీ రోడ్డు వేసేది ఎట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు సీఎం గారు, నారా లోకేష్ మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు, ఆయన కానీ మాకు ఇక్కడ కానీ కళ్ళు తెరకపోతే మాకు రోడ్డు లేదు. మా ఊరు ఎవరో తెలీదు. కనీసం ఒక పోలీసు కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక విఆర్ఓ కూడా రావడం కూడా ఇబ్బంది. మనం ఏదైనా సచివాలయంకి వెళ్ళాలైనా ఏది చేయాలైనా అటువంటిది మాకు రోడ్డు వేయడము చాలా చాలా గర్వకారంగా ఉంది. ఆ కొండపల్లి శ్రీనివాసరావు కళ్ళకి నైటు 3 గంటలకి అలారం పెట్టుకొని ఫ్యామిలీ తీసుకొని వచ్చి ఆయన కలవాలని మాకు కోరుకుంటే ఆయన వచ్చి కలిసాము. అదే మాకు ఆనందం. స్కూల్కి వెళ్ళాలనుకునే సైకిల్కి ప్యాచీలు పడిపోయేవి, సైకిల్ వెళ్ళడానికి కూడా దారి లేదు. అటువంటి పరిస్థితిలోనే పిల్లలు మేము కూలికి వెళ్ళమని వాళ్ళు ఏడ్చుకొని కూకుంటే వాళ్ళ తోటలు వెళ్ళి డొంకలు వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి స్కూల్కి అప్పు చెప్తే చేసేవారు. నేత ఆ రోజు మాకు పని ఉండేది కాదు, మాకు కూలి డబ్బులు కూడా ఉండేవి కాదు. పిల్లలు ఆ విధంగా తీసుకొస్తుండేమి. మేము చాలా బాధపడ్డాం. మా గ్రామానికి మరి సంబంధాలు కూడా ఒక్కరు పిల్లలు కూడా ఇచ్చేవారు కారు. ఈ ఊరికి రోడ్డు సౌకర్యం లేదు, ఈ ఊరు డెవలప్మెంట్ లేదని. అప్పట్లో ఏంటంటే శాసనసభకి నామినేషన్ వేసి మా పంచాయతీ మా గ్రామం వచ్చి కొండపల్లి శ్రీనివాసరావు గారు వచ్చి ఆయన మేము ఏంటన్నామంటే, అయ్యా మాకు రోడ్డు వేస్తే మేము ఓట్లు వేయదలుచుకుంటాం, లేకపోతే మేము ఓట్లు వేయదలుచుకోమని చెప్పేసి అన్నాము. ఏ ఒక్కరు కూడా చేయలేకపోయినా సరే మేమందరం ఓట్లు బహిష్కరించాం. ఒక్క ఓటు కూడా వేయలేదు. మరి ఎన్నికల కమిషనర్ కూడా ఫీడ్ బాక్స్లో పెట్టి పంపించడం జరిగింది. ఆ తర్వాత కొండపల్లి శ్రీనివాసరావు గారు గెలిచిన తర్వాత మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి 2 బ్రిడ్జిలు కట్టి 2 వాగుల మీదుగా మాకు రోడ్డు సౌకర్యం కల్పించారు. ఎన్నటికీ ఆయన రుణం మేము మర్చిపోలేము. దేవుడి దయ వల్ల, ఆయన దయ వల్ల మాకు పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నాం. స్కూల్కి వెళ్ళాలని